మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు. ఇలా అట్లా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మళ్ళీ కాదన్న కేసీఆర్ దగ్గర అంటే ఎట్లా అన్న అట్టగా అన్న. ఇప్పుడు మామూలుగా మనిషి సహజ గుణం ఏంటంటే ఇక్కడ పప్పు ఉంటది, అక్కడ మటన్ బిర్యానీ ఉంటది. మనం దేని ప్రిఫర్ చేస్తాం? మటన్ బిర్యానీ తిందాం అంటాం. మామూలుగా ఇక్కడ ఏం లేకుండా అక్కడ పప్పు ఉంటే అదే తినాలనిపిస్తాం. ఇలా ఎదురుగా ముందు కూర్చోబెట్టి గల్లీకి ఒక వైన్స్ ఆడ ఏదో చిన్న ఆపద వచ్చే దిగులుగా ఉంటే ఏమనిపిస్తుంది? ఒక పెగ్గర వేసుకుందాం, బీర్ దాదా. అట్లా కంటిన్యూగా అయిపోయింది. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించి పెట్టుకుంటూ కేసీఆర్. ఇలా మీరందరూ కూడా తాగాలంటే అట్లా చేసిండు అంతే. నిజంగా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు కదా అన్న. మీకు కేసీఆర్ ఒక్కడే మొత్తం రాష్ట్రంలో ఉన్న మందంతా తాగినట్టు అన్న తాగుపోతారు అన్న. ఇలా మీకు చూసిండు రాష్ట్రం అన్న. గల్లీ దాటింది రో లిక్కరు బుడ్డి, నేడు ఢిల్లీ చేరింది రో లిక్కరు బుడ్డి. అంటే గల్లీలో ఉన్న బిజినెస్ అడిపోయిందంటే ఢిల్లీ దాకా పోయింది. అంటే వాస్తవానికి కేజ్రీవాల్ ఒక ప్రజాస్వామ్యంగా కొంచెం మంచి పరిపాలన చేస్తున్నాం, కానీ కేజ్రీవాల్ కూడా ఇలా అంతే చెడ్డోడు సావాసం చేస్తే మంచోడు కూడా చెడిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అని దేశం మొత్తం ప్రధానమంత్రి అయితే అని అటు ఇటు మొత్తం తిరిగాడు. ఇలా ఇప్పుడు నిజమైన నాయకులు రాష్ట్రాలకు ఉన్న నాయకులు ఏమనుకుంటే అమ్మ చెడును దూరం పెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రైతు సంఘ నేతలు అందరూ అమ్మ ఈ షడ్డంతో మన దోస్తం మన షడ్డం అయిపోతారని వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ రాయన విషయం. లాస్ట్ ఒక పాట. ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు మన రాజకీయంగా ఓడిపోయాడు. ఆ పార్టీ మరొక టీడీపీ పార్టీ కావాలా తెలంగాణలో? అయిపోతుందన్న నెల రోజులు. ఇప్పుడు ఈ పాట వాడితే విని మన తెలంగాణ యువకులంతా విని పసిగట్టి మొత్తం ఫామ్ హౌస్ లోనే జీవితాంతం ఉండాల. డోరేసి పైనుంచి కూడా కప్పేసి అందులోనే ఉంచి మేము చెప్పినాం కదా. అది ఇప్పుడు మన అన్న వీరన్న మారోజు వీరన్న రాసిన పాట. బాంచోళ్ళ నిబంధమేసి శూద్రులుగా ముద్ర వేసి మన తాతల తండ్రుల నుంచి మన బతుకులు మంటల గలిపి పైకొచ్చిన పెద్దరీకమది పడగట్టి పొడగొట్టుతున్నది, అగ్రకుల విషము గక్కుతున్నది. అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు, అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు. మా ఈతో బుట్టినోన్ని మల్లె పువ్వులే గడిగి ఎగదుడిసి దిగాదుడిసి జీడి మంటలను చూపి దిష్టి పూసలను గట్టి మంత్రసానులై మన తల్లులు సేవను చేస్తే పెరిగి పెద్దగై దొరలెక్క నీలుగుతున్నారు. ఇలా ఎందుకంటే ఈ దొరలు ఇలా రేపు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా 100 రోజులే కానా కొంచెం నో కామెంట్. ఎందుకంటే వచ్చారు ఇప్పుడు మన టీఆర్ఎస్ కూడా అన్నారు కదా, ఏమన్నా మేము ఇప్పుడే పుట్టాము 6 నెలల పిల్ల ఉరుతాడా 6 నెలలకు ఉరుతాడా అని అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య పరిపాలన గుండెలు పెడుతున్నారు. స్వర్ణయుగం కేసీఆర్ యుగం అన్నా నీ దండం పెడతానా. ఆయన బహుజనుడు కాదు, నాకు మేము అయ్యాలి అనుకున్నామన్నా. కేసీఆర్ ఏదో ఎత్తుగాడేసే ఇలా దళితుల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని బీఎస్పీ పార్టీని పెట్టించింది కేసీఆర్. కాల్సిరాం పెట్టింది కానీ ఇక్కడ పెట్టించింది మాత్రం కేసీఆరే. అది మాత్రం నగ్న సత్యం. ఇలా ఎందుకంటే కళ్ళ కొట్టొచ్చడం అవపడుతుందన్నా. మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు ఇలా పాడబోయాడు ఒకనాడు. అరే ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా, కత్తి మనది, సుత్తె మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండెడ్లు మనయిరా అని ఏమన్నా నల్గొండ సభల. ఈ దొర ఏందిరో వాని పీకుడేందిరో అన్న. బహుజనులు కూడా పాపం బాగా నమ్మిర్రన్న. ఏ వాదం వస్తే బహుజన్ నమ్ముతున్నారు. ఇక మాకు నిజమైన నాయకుడు పాపం మా ఈటల రాజేంద్ర సార్ అన్న ఇలా ప్రజా గొంతుకని హుజరాబాద్లో ఓడగొట్టుకుర్రు, గజ్వేలో ఓడగొట్టుకుర్రు. ఆ ప్రజాస్వామ్యాన్ని రేపు మల్కాజ్గిరిలో బతికించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, మేధావులు అందరు కూడా మల్కాజ్గిరిలో మాత్రం ఈటల రాజేంద్ర సార్ కలుస్తున్నాడు. ఎందుకని అయిపోయింది అయ్యాలి ఏముంది. 1,00,000 కొలువులు గోవింద, 3 ఎకరాల భూమి గోవింద, దళితుల బతుకులు గోవింద, పేదల బతుకులు గోవింద, గోవింద హరి గోవింద, ప్రగతి భవను గోవింద, గోవింద కేసీఆర్ గోవింద. కవిత అయిపోయింది పాపం. కేటీఆర్ గోవింద, హరీష్ రావు గోవింద, సంతోష్ రావు గోవింద,
మల్లారెడ్డి గోవింద, దానం నాగేందర్ గోవింద, గోవింద, కారు గుర్తు గోవింద, మన ఫామ్ హౌస్ మొత్తం గోవింద, జన్వాడ ఫామ్ హౌస్ గోవింద, గోవింద హరి గోవింద, ఈడీ వచ్చింది గోవింద, సిబిఐ వచ్చింది గోవింద. మీరందరూ కూడా తిరుపతికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో వేసి, కేసీఆర్ ఇప్పటికైనా నీ పాపాలన్నీ కడిగేసుకో. ఇంకా దరిద్రపు కొట్టోడా, నీకెందుకురా రాజకీయాలు? మనిషివరా? ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దగ్గరకు తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళేదో చేద్దాం అనుకుంటున్నావు. మనిషివి కాదు కేసీఆర్. నిన్ను వదిలిపెడతామా? ఓడిపోయినరు కాదు అనుకొని వదిలిపెడతారు అనుకోకు. పామును నడుము మీదకి వెళ్ళి కొట్టినాం. ఆ పాము విషము కూరలలో ఉంటది, ఆ కూరలు వీకాలి. ఎంపీ ఎలక్షన్ లో 17కు 17 ఓడిపోవాలి. ఎక్కడ కూడా కారోడికి డిపాజిట్ రావద్దు. అంతే కదా. కవిత అరెస్ట్ అయితే సొంత కూతురునే కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్. ఎవడ్రా నువ్వు? రాహుల్ రాహుల్ అంటాడు. రాహుల్ ఇదేనా పెంచేది? రాహుల్ ఆడపిల్లలు మనిషివా? ఏం సింబల్ ఇస్తున్నావు కేసీఆర్? సారా దందా నేర్పిస్తావు. మనిషి పుడితే ఇప్పటికైనా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ 1,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా? నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ నరసింహస్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది. 70 ఏండ్లు వచ్చినాయి, ఇక నేను తినలేను, తాగలేను, తిన్నది అరుగుతలేదు, తాగితే ఎక్కుతలేదు, ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా ఒప్పుకో. అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో. ఇంకా రాళ్లతో కొట్టే పరిస్థితి తెచ్చుకోకు. బింగిల్ తీసి పక్షులు తీసి ఇయ్యో సిక్కు లేకుండా ఇంకా మళ్ళా ఈయనేమో స్వర్ణయుగం అంటుండు, ఇంకోడేమో వెండి యుగం అట. ఆ కవిత ఇంకా ఒప్పుకో. కవిత ప్లీజ్ ఒప్పుకో. ఒప్పుకొని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిందేసిందట. ఇట్టిట్లు ఒప్పుతున్నావు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినవా? మా మలవతి పూర్ణ లెక్క ఎవరెస్ట్ ఎక్కినవా? లేకపోతే సానియా మిర్చి లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ ఏమైనా కప్పు తీసుకొచ్చినావా? లేదంటే విరాట్ కోహ్లీ లెక్క 6లు కొట్టినవా? ధోని లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా? కపిల్ దేవ్ లెక్క గెలిపించినవా? ఏం చేసినావు నువ్వు? 1000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు. అది సింబలా? ఇట్లానా? కొద్దిమంది సిగ్గులేని వాళ్ళు ఆమె స్కాముల నుంచి డబ్బులు తీసుకొని ధర్నాలు చేస్తున్నారు. ఇంకా బంధుకు పిలుపు, లిక్కర్ బంధుకి పిలుపు, లిక్కర్ బంధుకి ఇయో పిలుపు, తెలంగాణ బంధుకు పిలుపు. నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోక జాడిస్తున్నాయి, ఊపుతున్నాయి. వీడు మనిషి, వీడికో బంధు. మనిషి పుడితే ఇంకా సిగ్గు లేకుండా 10 ఏళ్లలో దోసుకున్న జాలదని 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావురా? మనిషిరా? భూమి లేనివాడు ఎట్లా బతకాలరా? ఇంకా సిగ్గు లేకుండా నాకు ఓటేయండి, నేను కాపాడుతావు. నీకే నడవ రాకుండా అన్నావు, నువ్వేం కాపాడుతావు? పొట్టు నీది నీకు చూసుకో, నీది నీకు గడుక్కో, వేరేవాడిది అడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ.